హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బాగా అంటే మీ తమ్ముడితో మీకు మంచి రిలేషన్షిప్ ఉండాలి, మీరు అలసలు రాకుండా ఒక 4-5 సార్లు మీరు హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కని మార్గం అయితే చెప్తానండి. చాలా సింపుల్ పద్ధతి అనేది చెప్తానండి. ఓకే, పాట పెట్టిండేవాడు పాట కాదునండి, వెనకాల అరుస్తున్నారు ఎవరో. అయితేనండి మరి అది టిప్స్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తున్నాను కదా. అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుందా నల్లగా తెల్లగా, దాన్ని నొక్కండి. నొక్కంగానే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. బెల్ బటన్ నొక్కంగానే మీకు ఆల్ అనే బెల్ పడుతుంది, బెల్లు నల్లగా మారిపోద్ది. అలా చేసుకుంటే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో మీలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని రేగొట్టడానికి మన ఛానల్ ఉంది. సో మిస్ కాకుండా వీడియోని చివరిదాకా చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను కొంచెం చివరిదాకా చూడండి, లేకపోతే మిస్ అయిపోతారు, మీకు అది పనికి రాదన్నమాట. ఓకే, ఏ చెట్టు గురించి చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి కొన్ని ముఖ్యమైనవన్నీ చెప్తానన్నమాట. ఓకేనా, సో చూద్దామండి. ఇక్కడే ఉంది మా ఇంటికాడ ఉందండి. దీనివల్ల ఏం రాదు మాత్రం అనుకోకండి, మామూలుగా ఉండదండి, మీకు మామూలుగా ఉండదు. నేను చెప్తున్నాను కదా ఈ చెట్టు ద్వారా. సో చెట్టు పేరు అనేసి అందరికీ తెలుసండి, సువాసన వస్తుంది. ఓకే, చూడండి ఇవే మనకు కావాల్సినవి. మీరు ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేస్తేనండి, అబ్బా ఈ చెట్టు గింజలు మాకు ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి ప్రత్యక్షంగా చేసి చూపించండి అని ఎవరైతే ఎక్కువ మోతాదులో ఒక 20-30 కామెంట్స్ వస్తాయో చూశారండి, కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఇది మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. ఇక నేను చెప్తున్నాను కదా, ఇది ఒకటే కాదండి, ఇది సబ్జీ చెట్టు అన్నమాట. చూడండి, ఈ సబ్జీ వాసన వస్తుంది, గుమగుమా వాసన వస్తుంది ఉంటుంది. సో దీన్ని ఎవరైనా తల్లో పెట్టుకుంటే మాత్రం మీరు పడిపోతారన్నమాట. ఈ గింజలు మీ కడుపులో ఉంటే మాత్రం వాళ్ళు పడిపోతారన్నమాట. ఓకేనా, మా పిల్లి వచ్చింది ఇంటికాడ చేస్తే నాకు ఇదే ప్రాబ్లం. వీడియో చేస్తున్నా, జనాలు ఏమనుకుంటారు. నేను చెప్తాను కదండి, ఈ ఆకు సబ్జీ ఆకు, ఇది ఎదుటివారి తలలో ఉంటే మనం పడిపోతామండి. దీని గింజలు మన కడుపులో ఉంటే వాళ్ళు పడిపోతారు. ఓకే, ఎందుకనో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జీ ఆకు ఉంది కదా, సబ్జీ చెట్టు ఉంది కదా, దీని గింజలు ఇలా తీసుకోండి. ఇగో ఏం పచ్చి చూడండి, పచ్చిగా కలర్ ఉన్నాయి. ఇగో ఎండినాయి ఉన్నాయి, చూసారా? ఇది ఎండినాయి, చూసారా? మీ ముందే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొబైల్ ఈరోజు ఒక చేతిలో పెట్టుకున్నాను, ఎందుకని అంటే ఇంటికాడే ఉంది కదా అనుకొని నేను ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. అగో గింజలు వచ్చినాయి, చూసారా? ఇందులో గింజలు ఉంటాయి. ఇక్కడ చూడండి గింజలు, ఇవి గింజలు నల్లగా కనిపిస్తున్నాయి, చూసారా? ఇలాంటి గింజలు ఒక చెంచాడు తీసుకోండి. మీరు ఒక చెంచాడు తీసుకోండి. ఓకేనా, ఒక చెంచాడు కాకపోతే కొంచెం 2 చెంచాలు తీసుకున్నా పర్వాలేదండి. ఒక 2 చెంచాలు దీన్ని ఏదో సబ్జాకు కాయల గింజలు తీసుకొని ఏం చేయాలంటే, గోరెచ్చని పాలు ఉంటుంది కదండి, గోరెచ్చని పాలు, ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలని మించిన ఏరొక పాలు అనేది లేదు. మరి ఏరొక పాలు తీసుకుంటే నేను చెప్పలేనండి. ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తానండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇంటి దగ్గర కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, ఎవరు లేరు కాబట్టి తొందరగా చెప్తున్నాను. ఓకేనా, ఒక ఆవు పాలలో ఏదైతే దీని గింజలు మీరు ఇలా పిసికిన బయటకు వచ్చిన గింజలు అలా లోపలేసేయండి. లోపలేసేది పటికి బెల్లం ఉంటుంది కదండి, అంటే ఈ మధ్యకాలంలో మనకు ఇది అమ్ముతున్నారు కదా, తాటి బెల్లం ఒక ముక్క వేసేయండి, చిన్నగా ఒక ముక్క. ఓకేనా, ఒక ముక్క వేసి బాగా కలపండి. బాగా కలిపి మొత్తం ఈ గింజలన్నీ ఇందులో నుంచి తెల్లగా నురుగు అనేది రావడం జరుగుతుంది. అంటే తెల్ల ఈ నల్ల గింజలు పోయి తెల్లగా అవుతాయండి. ఓకేనా, పాలలో వేసినప్పుడు తెల్లగా పొంగితాయి అన్నమాట. అలా తెల్లగా వచ్చినప్పుడు దాన్ని మీరు తాగేయాలండి. ఎండాకాలం వెళ్ళిపోయేదాకా, అంటే జూన్ జూలై దాకా మీరు దీన్ని తీసుకున్నట్లయితే ఎండాకాలంలో మీలో కరిగిపోయే ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రప్పిస్తుంది. కొంతమంది పని బాగా చేస్తారు కదా, అలసిపోతారు కదా, ఒంట్లో నీరసం అనేది వస్తుంది కదా, మరి దాన్ని నింపుకోవాలనుకుంటే ఎలా? సబ్జీ గింజలతోనే. ఓకేనా, అప్పట్లో దీన్ని ఏం చేసేవారు తెలుసా? రంగు నీళ్ళలో కలిపి దీన్ని బాగా ఎండాకాలంలో తాపించేవారు. అలా తాపిస్తే ఏమవుతుంది, మన బాడీలో ఏదైతే కోల్పోయామో అది మళ్ళీ రప్పిస్తుంది మన శరీరంలో. అలా చేస్తారన్నమాట. కాకపోతే అది వస్తుందో రాదో ఎవరికి తెలియదు.
కానీ ఇది పక్కా వస్తుంది. ఇంకొకటి చెప్తాను చూడండి. ఈ సబ్జీ గింజలు ఉన్నాయి చూసారా, ఇగో ఈ పచ్చి కాకుండా ఎండినాయి, ఓకేనా. ఇగో ఈ పచ్చి కలర్ చూడండి, ఈ పచ్చిది ఇది ఎండింది, ఓకే. సరిగ్గా చూపెట్టిన ఈ పచ్చిది ఇది ఎండినవి తీసుకోండి. దీంట్లో ఇలా పిసుకోండి, గింజలు వస్తాయి కదా, ఆ గింజల్ని బాగా మంచి తేటగా చేసుకొని 2 స్పూన్లు గింజలు వేసుకొని అందులో 1 స్పూన్ తేనె కలపండి. ఒక గిన్నెలో దీని గింజలు ఉంటాయి కదా, 2 స్పూన్లు వేసి ఒక గిన్నెలో, అదే గిన్నెలో ఒక తేనె చెంచా నిండా వేసుకోండి. రెండింటిని మిక్స్ చేయండి, దాన్ని తినండి, ఓకే. అలా తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత చూడండి, మీకు మళ్ళీ మీ తమ్ముడు అనయ్య వేయాలా వద్దా అనేసి విధంగా మీకైతే తయారవుతాడండి. ఎందుకంటే మీ తమ్ముడు పర్ఫెక్ట్గా ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటారండి, ఓకే. మీ తమ్ముడు మీకు ఈ డైలాగ్ చెప్పకపోతే నన్ను అడగండి. అంటే నన్ను అడగాలంటే ఏంది మా తమ్ముడు రావట్లేదా అని కాదండి, మీరు చెప్పిన టిప్స్ ఏంటి అనేసి అడగండి. దానికి ఇంకా మంచి టిప్స్ అనేది నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను, ఓకే. సో దీని ద్వారా మంచి లాభాలు అయితే ఉంటాయి. మీరు మిస్ పోకండి, ఓకేనా. చాలా అద్భుతమైన పరికరాలు అయితే ఉంటాయి. ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి. మీరు ఎవరైనా సరే ఈ సబ్జీ గింజల్ని మీరు తినాలి అనుకుంటే తినండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి నేను వీడియో అనేసి ఈ మొబైల్ అనేసి అక్కడ పెట్టి మా చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఎలా కలపాలి అనే ఒక తేనె సీసా తీసుకొచ్చి ఒక ఆవు పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ముందే కలిపి చేస్తానన్నమాట, ఎలా తాగాలి అనేసి. ఇది ఎవరెవరు తాగాలంటే ఏ సమస్య లేనివారు, ఓకేనా. ఏ సమస్య లేనంటే షుగరు, కొంతమంది అడుగుతున్నారండి ఖర్జూరా గురించి చెప్తే షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ కొంచెం మీ డాక్టర్ని అడిగి తినొచ్చు అండి. అంటే షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు కదా, ఇతర సమస్యలు ఏదైనా ఆయాసం కానివ్వండి, గుండె నొప్పి ఎవరికైతే ఉన్నవారికి మీరు చేస్తున్నారు కదా, అటువంటి వారు మీ డాక్టర్ సలహాలు తీసుకోండి. మరి మా తమ్ముడు మా మాట ఇంట్లో లేడండి, మాకు తమ్ముడు మీద బాగా చాలా మనసు గుంజుతుంది, మరి మా తమ్ముడు హ్యాపీగా ఉండాలనుకుంటే నాకు ఈ అడ్డమైన రోగాలు నా శరీరంలో జారిపడ్డాయి, మరి నా శరీరంలో ఆ రోగాల్ని తప్పించుకొని నేను ఎలా మా తమ్ముడిని సేవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీ డాక్టర్ని అడగండి. పలానా టిప్స్ ఒకటి చూసాము, అది మంచిదా కాదా అని అడగండి. ఏ సమస్య ఉన్నవాళ్ళు, ఏదైనా సమస్య, ఏ సమస్య లేని వాళ్ళలో లాగిచ్చేయండి. లాగిస్తే మామూలు లాగేయకండి, బ్రహ్మాండంగా లాగేయండి. 40-50 రోజుల వరకు మీరు అంటే 2 నెలలు దాకా మీరు యూజ్ చేయవచ్చు. నేను చెప్పాను కదా, జూన్ జూలై దాకా కూడా మీకు మంచిగా ఉంటుంది. ఇది అంటే ఒక్క రెబ్బని ఊర్చుకుంటే మీరు సబ్జీ చెట్టు ఉంటుంది కదా, దాన్ని 2 రెబ్బలు మీరు చూసుకుంటే మీకు ఖచ్చితంగా 1 స్పూను 2 స్పూన్ అయితే గింజలు రావడం జరుగుతుంది. చూడండి మా కుక్క ఇలాగ పిల్లి, ఇప్పుడు కుక్క, 2 కుక్కలు 2 పిల్లులు మా ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క ఉంటాయండి. ఇలానే అందుకని ఇంటికాడ వీడియోలు చేయను, ఈ అంతా డిస్టర్బ్ ఉంటుంది. వీటితోనే కోళ్ళు వస్తాయి, ఇప్పుడు మళ్ళీ జరాగినాక కుక్కరు అనుకుంటే కోళ్ళు వస్తాయి. ఇవన్నీ తలకాయ నొప్పితేనే బయటికి వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళిపోయి మంచిగా శుభ్రంగా ఒక దగ్గర కూర్చొని మనం ఆ వీడియో చేస్తే మాత్రం మీరేమో దాన్ని పూర్తిగా చూడరు, ఓకేనా. చూడండి, సబ్జీ గురించి నేను చెప్పాను కదా, ఒక్కసారి ఆవు పాలలో వేసి ఒక 4-5 రోజులు 10 రోజులు యూజ్ చేయండి, ఓకే. చూడండి 10 రోజులు యూజ్ చేయండి, సబ్జీకి 10 రోజులు యూజ్ చేయండి. దాని తర్వాత అది మీకు వర్కౌట్ కాకపోతే ఇంకొక 10 రోజులు ఏదైతే తేనెలో కలిపి తినండి, తేనెలో వేసి బాగా తినండి. మీకు మామూలుగా ఉండదు. 2-3 గంటల తర్వాతనే మీ తమ్ముడు అనయ్య వేద్దామా వద్దా అనేసి విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటాడండి. ఇది మాత్రం పక్కా, ఓకేనా. అంతటి మంచి ఉంటుందండి. దీన్ని ఒకటి మీరు నమ్మడానికి ఫస్ట్ మీరు యూజ్ చేయకండి. ఒకటి నేను చెప్తాను చూడండి. ఈ సబ్జాకు గింజ ఉంది చూశారు, మీ ముందే ఒక్క నిమిషం ఆగండి, మీ ముందే ఒకటి చేసి చూపిస్తాను ఎలా రంగులో వస్తాయనేసి. దీన్ని పిసుకుతున్నాను, నీళ్ళు ఉన్నాయో లేవు, ఏం చేద్దాం, నీళ్ళు ఉన్నాయో లేవో చూస్తాను, చెప్తాను. అబ్బా గింజలన్నీ రాలిపోయినాయి, ఒక కుక్క తింటుంది పాడుగా. ఒక 2-3 గింజలు సరిపోతుంది, ఆగండి మీకు చూపిస్తాను చూడండి. ఇగో నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో గింజలు వేస్తున్నాను చూడండి. ఇగో తోలు గింజలన్నీ పైకి వచ్చినాయి, ఒరిజినల్ గింజలన్నీ లోపల ఉన్నాయి చూడండి, లోపల ఉన్నాయి, ఇగో లోపల ఉన్నాయి. ఉండవా చూసారా, మీరు ఇలా నీళ్ళలో నానబెట్టిన గింజలు మాత్రమే పనికి వస్తాయి. ఇందులో నేను చెప్పడం మర్చిపోయాను అసలు లెక్కకైతే, ఓకేనా. చూడండి, ఈ గింజల్ని మీరు ఒకసారి నీళ్ళతో వేస్తే మంచి గింజలు కిందికి వెళ్ళిపోతాయి, తోలు గింజలన్నీ
పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, పైకి వెళ్ళిపోతాయి అంటే లోపల గింజను తీసుకొని కొంచెంసేపు నానబెట్టి ఆ తర్వాత నీళ్ళలో వేస్తే కథ. నానబెట్టకునే లేదండి, ఎండబెట్టకునే లేదండి, డైరెక్ట్ లోపల గింజలు తీసేసి వేసేయండి. కొద్దిసేపు ఆగిన తర్వాత దీంట్లో కలర్ అనేది మారుతుంది, అంటే దీనికి పెచ్చులు అనేది రావడం జరుగుతుంది. మా కుక్కకి ఏమో హుషారు వచ్చింది, మనం వీడియో చేస్తున్నాం పుచ్చి. ఉండు 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 ఉండు. జనాలు ఏమనుకుంటారు? ఈ రకంగా మీరు తినండి, ఓకేనా, మీరు ఆరోగ్యంగా ఉండండి. నాకు వీడియో చేయనేది కానీ ఓకేనండి. అది తాగుతుంది. అబ్బా ఇవాళ సాయంత్రం ఇక ఊకోదు, ఇక సబ్జీ గింజలు కుక్క తింటుంది. ఇక చూడండి, ఇక ఆగది, ఇక ఆగది. దీన్ని 2-3 కుక్కలు తేవాలి. సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.